జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి. విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో ఒక చోటో ఒక జిల్లానో కాదు, ఇది అన్ని చోట్ల జరిగింది. ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి, ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో కల్పిట్స్ ఎవరి భూములు ఎవరు తిన్నారు, ఎంత అవినీతి జరిగింది. ఎందుకంటే ఆనాడు చెప్పారు 2 లక్షల కోట్ల అవినీతి అని. అసలు ఎంత వాస్తవం, ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని వాళ్ళ మెయిన్ పర్పస్ అవినీతి రహిత అనేది అక్కడే ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. అలాగే భూముల సర్వే అంటే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు. మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు. నా భూమి పక్కనానికి పడిపోయింది, ఆ పక్కరాని భూమి ఇంకో పక్కరానికి పడిపోయింది. అదేంటే కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూములు మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? కలెక్టర్కి కూడా అప్పుడు అధికారం లేదు. ఒకవేళ ఉన్న కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు, ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలియదు. మరి అయినా కూడా కలెక్టర్ కూడా సరి చేయలేడు అధ్యక్ష. ఆ భూముల్ని మళ్ళీ సరిచేసి నా భూమి ఇంకోళ్ళకి పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు, మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి సరిచేద్దాం అనుకున్నారో అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే ఎంఆర్ఓలు కంప్యూటర్సు వాళ్ళు ఏది చేయాలనుకుంటే అంటే ఇది అంతకుముందు రిజిస్ట్రార్ ఉండేవాడు, తీసేసి మున్సిపల్ కమిషనర్లు ఎంఆర్ఓలకు అప్పచెప్పడంతో అక్కడున్న ఆపరేటర్ ఒక ఆయన మొత్తం రింగ్ తిప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ విధంగా కూడా అక్కడ కూడా వాళ్ళు ఆ అంశం ఏది అనుకున్నారో ఆ అంశం కూడా వైఫల్యం జరిగింది. తర్వాత క్విక్ డిస్పోజల్ అంటే క్విక్ డిస్పోజల్ బదులు సంవత్సరాల తరబడి నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఈ ధరణి వలన వచ్చింది అధ్యక్ష. అంతేకాదు దీనిలో అంతకుముందు పార్టీషన్ ఉండేది. ఏదైనా పార్టీషన్ చేసుకోవాలనుకున్నా, ఏదైనా పేరు మార్చుకోవాలనుకున్నా 45 రోజులు సమయం ఉండేది అధ్యక్ష. 45 రోజుల సమక్ష నా భూమి నేను ఇంకోళ్ళకి అమ్మితే ఇది వాస్తవమా కాదా అని వెరిఫై చేయడానికి విఆర్ఓలు ఉండేవాళ్ళు, సిస్టమ్ ఉండేది. ఇది తీసేయటం వలన స్లాట్ సిస్టమ్ పెట్టడం వలన నా అన్నదమ్ముల మధ్య తగు వస్తే అన్నదమ్ముల మధ్య నేను లేను, మా అన్నే వెళ్తాడు అక్కడికి, వెళ్ళిపోయి ఇదంతా మాదేను ఒక ఆధార్ కార్డు పెడితే ఆయన పేరుతో స్లాట్ బుక్ అయితే అధ్యక్ష. ఇక నాకు రాదు, మళ్ళీ నాదేం తేల్చుకోవాలంటే మళ్ళీ నేను కోర్టుకి వెళ్ళాలి. కోర్టుకి వెళ్తే అది పరిష్కారం కాదు. ప్రతి గ్రామంలో అన్నదమ్ముల మధ్య అందరి మధ్య అని నేను చెప్పను, కానీ ఎక్కువ మంది మధ్య అన్నదమ్ముల మధ్య కూడా దీనివలన తగు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఈ కేవలం కంప్యూటర్ పైన ఆధారపడటం, అంతకుముందంటే మాన్యువల్ కూడా ఉండేది. ధరణితో కొంత సౌలభ్యం ఏదైనా ఉందంటే కొంతమందికి వెంటనే తెచ్చుకోగలిగారు, కానీ ఎక్కువ నష్టం జరిగింది. అందువల్లనే దీని అసలు తప్పు ఎక్కడ జరిగింది? ఇది అసలు తప్పు అంటే సమగ్ర భూ సర్వే చేయకుండా పైన ధరణి ద్వారా ఈ సర్వే ధరణి పేరుతో పైన చేసిన సర్వే వల్ల కింద ఉన్నటువంటి లొసుగులుగానే ఉన్నాయి. మా రాజేశ్వర రెడ్డి గారు చెప్పారు ఇక లొసుగులు లేని వ్యవస్థ కోసమని. నాకు తెలిసి ఇది ఒళ్ళంతా కుళ్ళిపోయింది ధరణి వలన. ఏ లొసుగులని కాదు, చివరికి కొన ఊపిరితో బతికి ఉంది ఇది ఈ వ్యవస్థే మొత్తం వ్యవస్థ. ఏ రాష్ట్రమైనా మన ఆధారం ఏంటంటే భూమే కదా. భూమి పేరుతో ఇంత అల్లకల్లోరం జరిగితే ఇంకా అక్కడ సమస్య పరిష్కారం అనేది లేదు అధ్యక్ష. అదేవిధంగా ఇది 1923లో నిజాం కాలంలో జరిగిన సర్వే అధ్యక్ష. 94 సంవత్సరాల నుంచి సర్వే లేదు, ఒక హైదరాబాద్లో 78లో మినహా. ఆ కాలంలో శిస్తు నిర్ధారణ కోసం సర్వేలు చేస్తే 1000 ఎకరాలు జమీందారులు, పటేలు, పట్వారీలు, జాగీర్దారులు చేతుల్లో అప్పుడు సర్వేలో వాళ్ళ చేతుల్లో రాసుకున్నారు. గుట్టలు ఇటువంటి అయితే సర్వేలు చేసుకోలేదు, అవి కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ డిస్ప్యూట్స్ మొదలైనాయి. ఆ జమీందారు, జాగీర్దారు చేతుల్లో ఉన్నటువంటి ఆ భూముల్ని తిరిగి మన ఈ ధరణి పేరుతో మరలా పాత జమీందారులందరికీ వాళ్ళ భూములు వాళ్ళకి పోయాయి అధ్యక్ష.
అదేవిధంగా నేను చెప్పినటువంటి బై నెంబర్లు ఇటువంటి అన్నీ కూడా జరిగినాయి. అప్పుడు ఏం రాసుకునే వాళ్ళంటే మింజుమిలే అంటే ఏంటంటే అందాజా అంటే రిజిస్ట్రేషన్ లేనప్పుడు అందాజాలు లేవు, పేపర్లు లేవు, ఏమి లేవు. ధరణి పేరుతో మొత్తం కూడా కొత్త నయా భూస్వాములు తయారయ్యారు అధ్యక్ష. ఆ విధంగా మనం అసలు దానికంటే చెడు ఎక్కువ జరిగిందనేది మీ ద్వారా తీసుకొస్తున్నాం. అప్పుడు విఆర్ఓ ఉండేవాడు, తహసీల్దార్ ఉండేవాడు, జాయింట్ కలెక్టర్ ఉండేవాడు, ఇన్ని కౌంటర్ చెక్స్ ఉండేవి. ఇన్ని కౌంటర్ చెక్స్ వలన తప్పు చేయడానికి చాలా అవకాశాలు తక్కువ ఉండేవి అధ్యక్ష. అదేవిధంగా రికార్డ్స్ అనేది మదర్ ఆఫ్ రికార్డ్స్ ఇవన్నీ మన దగ్గర ఉన్న పాత రికార్డ్స్ అవేం తక్కువ అంచనా వేయొద్దు అని. అది అందులో కొన్ని తప్పులు జరిగి ఉండొచ్చు, కానీ పాత రికార్డ్స్ లేకపోతే ఇప్పుడు ఈ ధరణి వచ్చిన తర్వాత దానికి పాత రికార్డ్స్ అన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. భూ విస్తీర్ణం పట్టాదారుల పేర్లు తెలిపే మదర్ రికార్డ్స్గా ఉండేవి. అవి పాణీల్లో గ్రామ ఫీల్డ్ టిఫన్లు సేత్కారులు మొత్తం ఇప్పుడు లేవు అధ్యక్ష. రిజిస్టర్ అయిన భూమికి పొలం ఉన్న భూమికి పొంతన లేదు. ఇప్పుడు జరిగిన దానిలో పొలమేమో ఒక చోట ఉంటుంది, రిజిస్ట్రేషన్ మరో చోట ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా సమగ్ర ఈ భూ సర్వే అనేది లేకపోవటం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయని మీ దృష్టికి నేను తీసుకొస్తా ఉన్నాను. ఆ పద్ధతుల్లో ఇక ప్రధానమైంది ఈ ఐఎఫ్ఎల్ఐఎస్ అనే కంపెనీ అంటే అన్నీ అధ్యయనం చేసి నేను చూడలేదు అధ్యక్ష. ఇవాళ సమస్య ఉంది కాబట్టి అధ్యయనం చేసి ఈ ఐఎఫ్ఎల్ఐస్ చేతుల్లో దాదాపు 1,60,00,000 ఎకరాల మన భూమిని, మన జీవితాన్ని, మన ప్రాణాన్ని, మన బతుకుని ఒక కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము, మొత్తం మన రాష్ట్రం, మన ప్రజలు, మన ఆస్తులన్నింటినీ ఒక కంపెనీ చేతుల్లో, ఒక ప్రైవేట్ కంపెనీ చేతుల్లో ఎలా పెట్టాము, ఇది ఆలోచన చేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు అలా ఒక్కళ్ళ చేతుల్లో పెట్టారు? ఒకవేళ పొరపాటు జరిగితే, ఏదైనా వైరస్ వస్తే, కంప్యూటర్ ఏదైనా నాశనం అయిపోతే, ఆన్లైన్ లేకుండా వైరస్ వస్తే, రికార్డ్స్ అన్నీ తగలబడిపోతే, ఇంకేదో అయిపోతే, వాడు మోసం చేస్తే ఏం చేస్తావు? తీసుకెళ్ళి ఇంకెవరితోనూ కొల్యూడ్ అయిపోయి మన భూములన్నీ ఇంకోళ్ళని స్వాధీనం చేస్తే ఏం చేస్తావు? ఎందుకనంటే కలెక్టర్ చేతుల్లో కూడా ఓపెన్ చేసేటువంటి అవకాశం లేదు అధ్యక్ష. ఆ విధంగా ఆ కంపెనీ అనేది అది అంటే వీళ్ళు మంచి ఉద్దేశం పెట్టి ఉండొచ్చేమో, కానీ దానివలన చాలా ప్రమాదాలు ఉన్నాయని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంక బ్యాక్ టు బ్యాక్ ఎండ్ రావాలంటే అనకూడదు. సీసీఎల్ఏ తలుచుకుంటే మాత్రం ఆయన దీన్ని ఏదైనా చేయొచ్చు అనేది నేను తెలుసుకున్నాను అధ్యక్ష. అందువలన ఇంక అంత ప్రమాదం జరగకముందే ప్రజలు దానికి ఒక మంచి దీనిపైన వాళ్ళ అసంతృప్తిని వెలిపుచ్చారు. ఈ పేచీలు ఎన్ని జరిగినాయి అంటే ధరణి వెబ్సైట్ పైన 15 కోట్లకు పైగా సైట్ విజిట్స్ జరిగాయి అధ్యక్ష. 15 కోట్లకు పైగా వాళ్ళకి సంబంధించిన ఈ వివాదాలు ఇవి తెలుసుకోవడం కోసం. అందుకని మొత్తంగా చూస్తే ధరణి పర్పస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు పరిష్కారాలు ఏంటి? నేను టైం ప్రిసైజ్గా ఉంది కాబట్టి చదివేస్తాను అధ్యక్ష. అందువలన ఈ ప్రభుత్వం వచ్చినాక, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దీన్ని సరిచేయడానికి ఒక కమిటీ వేశారు. కమిటీ వేసిన పరిష్కారం ఇంకా దొరకలేదు. ఆ కమిటీ ఎందుకంటే ప్రధానమైనది చట్టం మార్చింది వాళ్ళు ఏం చేయలేరు. ఆ కమిటీ చేయగలిగింది ఏంటంటే ఏదైనా టెక్నికాలిటీస్ ఉంటే, పేర్లలో స్పెల్లింగ్ ఏమైనా తప్పులు జరిగితే ఈ పైన వాటిని మాత్రం పరిష్కారానికి జరిగింది తప్పితే అసలు పరిష్కారం జరగలేదనేది నేను ఇప్పుడున్న ప్రభుత్వ మంత్రులు మా శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పరిష్కారం ఏంటి? సార్ ఇప్పుడు రద్దు చేసామంటున్నారు. రద్దు చేశారా సార్? ఇప్పుడు ఆ పాత కంపెనీ ఐటీ రద్దు చేశారా? రద్దు చేయాలా? 1 month అయిందా? అదే 1 monthలో ఇది రెండో పరిష్కారం. తక్షణం ఆ ఐటీ కంపెనీని రద్దు చేయవలసిందిగా అది రెండో పరిష్కారంగా నేను మీకు సూచిస్తున్నాను. మూడోది భూ సర్వే. ఇప్పుడైనా ఆలస్యమైనా సరే గ్రామంలో ప్రతి అంగుళం కూడా మాన్యువల్గా భూ సర్వే జరపాలి. ఆన్లైన్లోనూ దాన్ని పెట్టుకోవచ్చు, మాన్యువల్గాను పెట్టుకోవచ్చు. 2 రకాల
సర్వేలు జరపాలని చెప్పి నేను మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. అలాగే పెండింగ్లో పడిపోయినటువంటి సాదా బైనామాలని తక్షణం పరిష్కారం చేయాలి. అందులో మన జిల్లా ప్రజలంతా కూడా ఎక్కువ నాకు ఓట్లు వేసింది ఇటు కాంగ్రెస్ పొత్తు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ భూము సమస్యల మీద ఎక్కువ వేశారు గ్రామాల్లో. కారణం ఏంటంటే అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ట్రైబుల్కి కూడా ఆ భూములపైన హక్కులు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఈ కాలం సరిచేయాలి. 1970కి పూర్వం ఉన్నటువంటి నాన్ ట్రైబ్స్ పేర్లు ఎక్కించే విధంగా ట్రైబ్స్కి ఇప్పుడు వరకు కూడా టైం లిమిట్ లేకుండా ట్రైబల్ పేర్లు ఉండే విధంగా చేయాల్సిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చనిపోయినటువంటి ఎస్ఐని సంబంధించిన భూముల్లో వాళ్ళు చనిపోతే కొడుకులకి పార్టీషన్ లేదు, చనిపోతే అది ఒకటి సరిచేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అన్నిటికంటే మించి ఆ కాస్తు కాలాన్ని అర్జెంటుగా మీరు 16వ కాలం అంటారు దాన్ని మరలా ఎంజాయ్మెంట్ కాలం అంటాం, దాన్ని తిరిగి ఆ కాస్తు కాలం ఉండే విధంగా చేయవలసిన అవసరం ఉందని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా అప్పిలేట్ అధికారం ఇంత